హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెజ్ గ్రేవీ చూద్దాం. అంటే నాన్ వెజ్ తినని వాళ్ళు వెజ్ గ్రేవీ చేసుకోవాలి అనుకుంటే పులావ్స్లో కానీ, రోటీస్లో కానీ, బిర్యానీస్లో కానీ, పరాఠాస్లో కానీ బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ మనం ఆనియన్స్, టమాటాస్, గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టుకుందాం. టిల్ ఉంటుంది కదా, సెసమి సీడ్స్ని లైట్గా ఫ్రై చేసి దాన్ని పౌడర్ చేసుకుందాం. ఇంకా పల్లీలు ఉంటాయి కదా, మనం వేరుశనగ గుళ్ళు, గ్రౌండ్ నట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా లైట్గా ఫ్రై చేసి దాన్ని కూడా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. కావాల్సిన మసాలాలన్నీ సైడ్ని పెట్టుకుందాం. ఏంటి అంటే అవి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, కొంచెం గరం మసాలా, కావాలి అనుకుంటే కొంచెం సాంబార్ మసాలా యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఇవన్నీ పచ్చి వెజిటేబుల్స్ అన్నిటిని ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. దేంతో అంటారు అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పుతో ఫ్రై చేసుకుందాం. టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి ఎలా ఫ్రై చేసుకోవాలి అంటే లైట్గా ఆయిల్లో ఫ్రై చేసేసిన తర్వాత మన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. వీటిలో అవి బాగా మగ్గిన తర్వాత కొంచెం కర్డ్ తీసుకోవాలి. కర్డ్ ఎలా తీసుకోవాలి అనుకుంటే ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కర్డ్ వేసి లైట్గా మళ్ళీ వాటిలో ఫ్రై చేసుకోవాలి. అలా కాసేపటికి ప్లేట్ వేస్తూ తీస్తూ బాగా మగ్గనివ్వాలి. అంటే ముక్క నలగకూడదు గ్రేవీలోకి, ఓకేనా? అలా గ్రేవీని మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇలా మనం లైట్గా మరీ మాడిపోయేంత వరకు మాత్రం కాకుండా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా బాగా ఫ్రై చేసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవడం ఏమవుతుందంటే ఆయిల్ అనేది బయటకు వస్తుంది. అప్పుడు మనం కొద్దిగా ఫస్ట్ టిల్ అంటే ఇది చిన్న ఇవి ఉన్నాయి కదా, సెసమి సీడ్స్ పౌడర్ యాడ్ చేసుకుని మళ్ళీ ఇది కొంచెం ఫ్రై చేసుకుని మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకుంటూ చూడండి, పేస్ట్ అంటే పౌడర్ అనేది ఫైన్ పౌడర్గా తయారు చేసుకున్నాం అనుకోండి, గ్రేవీ అనేది బాగుంటుంది అనమాట. నెక్స్ట్ పల్లీల పౌడర్ అనమాట. పల్లీల పౌడర్ కూడా ఇలాగే ఫ్రై చేసుకుని మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. లాస్ట్కి వచ్చేసరికి మనకి పరోటాని డిప్ చేయడానికి, చపాతీని డిప్ చేయడానికి వాటర్ లెవెల్ అనేది ఈ గ్రేవీలోకి బాగా ఇంక్రీజ్ చేసుకోవాలి. లాస్ట్కి ఈ 2 పౌడర్స్ బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ బయటకు వచ్చేసే వరకు ఫ్రై చేసుకుని లాస్ట్లో ఏం చేయాలి అంటే ఎక్కువ వాటర్ని కలుపుకోవాలి. ఆ గ్రేవీ అనేది ఇప్పుడు చూడండి, ఇది ఎలా కనిపిస్తుంది, థిక్ గ్రేవీగా కనిపిస్తుంది. పలావ్లోకి, బిర్యానీలోకి మనం బైగన్ ఎలా యూస్ చేసి వండుతాం చూసారు కదా, మిర్చి కర్రీ అలా ఉంటుంది అన్నమాట ఇది, ఓకేనా? లాస్ట్కి వచ్చేసరికి ఫుల్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత కొంచెం వేడి చేసుకుని, అంటే మరీ అంతగా బాయిల్ అయ్యేంత వరకు ఉంచకుండా ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది, చూడండి పైన ఉంది కదా. ఇలా బాగా వేడి చేసుకున్న మనం రోటీని డిప్ చేసుకుంటున్నానికి పరోటాలో గ్రేవీ ఎలా ఉంటుంది, పాయా సూప్ ఇలా తింటూ ఉంటారు కదా రోటీస్ని, పరాటాస్ని, అలా అనమాట. ఫైనల్గా ఈ థిక్నెస్ ఉండాలి. మరి అంత డార్క్ అనేది డిపెండ్స్ ఆన్ అవర్ వెరైటీ అనమాట. ఆ డిష్ అనేది ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం గ్రేవీని థిక్నెస్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. పరాటాస్, రోటీస్కి వీటికి ఈ థిక్నెస్ కంటిన్యూ చేసుకుంటే పులావ్కి, బిర్యానీకి స్టార్టింగ్లో ఉంది చూసారా థిక్నెస్, అది యూస్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే దీంట్లో మనం కోఫ్తాస్ సపరేట్గా ఫ్రై చేసుకుని ఆ కోఫ్తాస్ని యాడ్ చేసుకోవచ్చు, నాన్ వెజ్ కావాలి అనుకుంటే. ఓకేనా? బాయ్.